ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. మీకు తెలుగు బాగా వచ్చా? తెలుగు స్క్రిప్ట్ చదివి అందులో ఉన్న తప్పులు గుర్తించగలరా? అయితే మీకోసం ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మీ ముందుకు తీసుకోవడం జరిగింది. ఈ జాబ్లో మీరు ఏం వర్క్ చేసుకోవాలి, ఏమి క్వాలిఫికేషన్ ఉండాలి, ఏమి ఎలిజిబిలిటీ ఉండాలి, ఎలా అప్లై చేయాలని కూడా పిన్ టు పిన్ అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ జాబ్కు సంబంధించిన రెజ్యూమ్ కావాలంటే కింద అయితే కామెంట్ చేయండి, మీకు నేను రెజ్యూమ్ అయితే పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి అలాగే హై పాయింట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ జాబ్ గురించి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందామా? మరింత ఆలస్యం లెట్ us స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీ ముందుకు తీసుకోవడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసి మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు QA లాంగ్వేజ్ స్పెషలిస్ట్ నేటివ్ స్పీకర్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ మీకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. లాంగ్వేజ్ నీడెడ్ తెలుగు అనేసి కూడా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ జాబ్ గురించి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మీకు క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. ఈ జాబ్లో మీరు చూస్తే ఓపెనింగ్స్ అయితే 50 అవుతుంది. ప్రతి ఒక్కరు తొందరగా అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ జాబ్లో మీరు ఏం వర్క్ చేయాలని ఒకసారి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ జాబ్లో మీరు చూస్తుంటే మీకు ఇచ్చే తెలుగు స్క్రిప్ట్ లేదా కంటెంట్ మీరు చదివి రివ్యూ చేయాల్సి ఉంటుంది. అందులో గ్రామర్ తప్పులు ఉన్నాయా, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా, సెంటెన్స్ సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేయాల్సి ఉంటుంది. అలాగే ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ ఉన్నాయా లేదు కూడా మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చెక్ చేసి మీరు ఏం తప్పు ఉందో గుర్తించి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే తెలుగు స్క్రిప్ట్ని చదివి తప్పులు గుర్తించే జాబ్ ఫ్రెండ్స్ ఇది. ఓకేనా? ఈ జాబ్లో ఇప్పుడు మీకు ఏమి క్వాలిఫికేషన్ ఉండాలని ఒకసారి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీకు తెలుగు నేటివ్ లెవెల్లో రావాల్సి ఉంటుంది. అంటే తెలుగుని బాగా చదవడం, అర్థం చేసుకోవడం, తప్పులు గుర్తించడం రావాల్సి ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ కూడా బాగా వచ్చి ఉండాల్సి ఉంటుంది. దీనిలో మీరు చూసినట్టే జాబ్ రిక్వైర్మెంట్స్ ప్రకారం కనీసం 2 years ఎక్స్పీరియన్స్ అయితే క్వాలిటీ అష్యూరెన్స్ ఎక్స్పీరియన్స్ అని వాళ్ళు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ జాబ్కి ఫ్రెషర్స్ అప్లై చేయొచ్చా ఒకసారి అయితే తెలుసుకుందాం. కానీ ఈ జాబ్లో 2 years ఎక్స్పీరియన్స్ అని ఇవ్వడం జరిగింది. కానీ మీరు ఫ్రెషర్స్ అప్లై చేయొచ్చా దాని నుంచి క్లియర్గా చెప్తాను, క్లియర్గా వినండి ఫ్రెండ్స్. ఫ్రెషర్స్ అయినా అప్లై చేసి ప్రయత్నించవచ్చు. కానీ జాబ్ రిక్వైర్మెంట్లో 2 years ఎక్స్పీరియన్స్ QA ఎక్స్పీరియన్స్ అడిగారు ఫ్రెండ్స్. కాబట్టి QA లేదా కంటెంట్ రివ్యూకి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. తెలుగు నేటివ్ లెవెల్లో రాయడం, చదవడం బాగా మీకు వచ్చి ఉండాల్సి ఉంటుంది. వాళ్ళైతే మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేట్ అని ఇవ్వడం జరిగింది. కానీ మీ రిక్వైర్మెంట్స్ ప్రకారం మీరు తెలుగు వాళ్ళు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. దాని ప్రకారం ఫస్ట్ అయితే రెజ్యూమ్ని మాడిఫై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మీకు రెజ్యూమ్ కావాలంటే కింద కామెంట్ చేయండి, మీకు నేను రెజ్యూమ్ అయితే పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? మీకు తెలుగు బాగా వచ్చి స్క్రిప్ట్లో తప్పులు గుర్తించే స్కిల్ ఉంటే ఈ జాబ్ని తప్పకుండా చెక్ చేయండి ఫ్రెండ్స్. అప్లై చేయడానికి అప్సైడ్ లింక్ చూసినట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసి మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ అయితే రెజ్యూమ్ అయితే కనిపిస్తుందా, రెజ్యూమ్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు రెజ్యూమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ జాబ్కి మ్యాచ్ అయినట్టు ఫస్ట్ అయితే రెజ్యూమ్ని మాడిఫై చేసుకోండి. మీకు రెజ్యూమ్ కావాలంటే కింద అయితే మీరు కామెంట్ చేయండి, మీకు నేను పంపించడం జరుగుతుంది. వన్స్ మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, ఎక్స్పీరియన్స్ మీరు ఎంటర్ చేయండి. తర్వాత మీరు కంట్రీ అయితే కనిపిస్తుంది కదా, మీరు అయితే ఇక్కడ ఇండియా అయితే ఇవ్వండి, సిటీ అయితే ఇవ్వండి. ఇక్కడ మీకు స్కిల్స్ అయితే కనిపిస్తుంది. మీకు ఏమేమి స్కిల్స్ వచ్చో ఆ స్కిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ అప్లై మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నెక్స్ట్ పేజ్ ఎలాంటి పేజ్కి వస్తుంది. ఇక్కడ మీకు నేను ఏదో తీర్చాను SIM అనేసి కనిపిస్తుంది, అది మీరు ఇవ్వండి. ఇక్కడ మీకు కరెన్సీ అయితే INR సెలెక్ట్ చేసుకుంటే సబ్మిట్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ గా సబ్మిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు కనుక షార్ట్ లిస్ట్ లో సెలెక్ట్ అయితే మీకు మళ్ళీ ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ లో ఎలా సెలెక్ట్ చేస్తారో అని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో క్లియర్ గా అయితే చూడండి. చాలా మంది షార్ట్ లిస్ట్ అంటుంటారు. షార్ట్ లిస్ట్ లో ఎలా సెలెక్ట్ చేస్తారో ఇప్పుడు ఒకసారి అయితే తెలుసుకుందాం. మీ స్కిల్, మీ రెజ్యూమ్ ఆధారంగా మిమ్మల్ని వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? మీ స్కిల్స్ వాళ్ళకి మ్యాచ్ అయినట్లయితే వాళ్ళ జాబ్ రిక్వైర్మెంట్కి మీకు మళ్ళీ ఒక మెయిల్ అయితే వస్తుంది. ఆ మెయిల్లో కొన్ని టెస్ట్లు అయితే ఉంటుంది. ఆ టెస్ట్లో పాస్ అయితే మీకు జాబ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇలాంటి మంచి వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మీకు నచ్చితే మాత్రమే మన ఎర్న్ విత్ కిషోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ అలాగే మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బై గైస్, టేక్ కేర్, జై హింద్.